హాయ్ అంకుల్. హాయ్ అమ్మా. హాయ్. ప్రమీలకి యాక్సిడెంట్ అయిందమ్మా. ఓ, కొత్తగా ఫ్లాట్లోకి వచ్చింది మీరేనా? అవునమ్మా, మేమే. ఆ పక్కనున్న 305 ఫ్లాట్లో నేను నాన్నగారు ఉంటున్నాం. ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి లేదమ్మా, అలా తిప్పుకొద్దామని వెళ్తున్నాను. అంకుల్, అది నాకు వదిలేయండి. ప్రమీలని నేను తీసుకెళ్తాను. అందరికీ పరిచయం చేయిస్తాను. హ్యాపీగా ఉంది ప్రమీల. మనిద్దరం అమ్మలేని ఆడపిల్లలం కాబట్టి అందుకే ఇంత తొందరగా ఒకరినొకరు అర్థం చేసుకుని ఇంతలా కలిసిపోయాం. నీకిక్కడ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నీకు తోడుగా నేనున్నాను. రాజేష్ అంకుల్ అనాథాశ్రమానికి ఫండ్ కలెక్ట్ చేయడానికి నేను హైదరాబాద్ వెళ్తున్నా. ఓ 4 రోజుల తర్వాత వచ్చేస్తా. ఓకేనా? రేయ్, ఏంట్రా మీరు చేస్తున్న పని? ఇది బాధ్యత గల మర్యాదస్తులుండే అపార్ట్మెంట్, బార్ అండ్ రెస్టారెంట్ కాదు. మీ ఇష్టం వచ్చేట్లు తాగి ఇవ్వటానికి. అబ్బచ్చా, ఆ మాత్రం తెలియదు మాకు. నువ్వు చెప్పాలి మరి. నీ ఓల్డ్ మ్యాన్, ఓల్డ్ యువర్ టంగ్, లేదా టంగు తెగుద్ది. నీ రే, ఈడితో గొడవ ఎందుకురా? ఫ్రెండ్షిప్ చేసుకుందాం. ఎందుకంటే ఈ అంకుల్ కి అందమైన కూతురుంది. దాని ఫేస్ చూసైనా ఈయన్ని వదిలేద్దాంరా. రే, అది అవిటిదిరా. రే, అయితే ఏంట్రా, చాలా అందంగా ఉంటది. మనం ఏం చేసినా ఎదురు చెప్పదు. మనకు కావాల్సింది అదే కదా. మీరు ఇలా కుక్కలా మొరగడం తప్పు మీది కాదు, మీరు పెరగడంలో తప్పుంది. నేను ఇప్పుడు మీతో మాట్లాడను, రేపు ఉదయం మీ పేరెంట్స్ తో మాట్లాడతాను. నన్నే కొడతాడా? వాడి సంగతి చెప్తాం రా. రేపు మన పేరెంట్స్ కంప్లైంట్ చేస్తారంట మామా. ఈ విషయం మన పేరెంట్స్ తెలిస్తే మన పని అంతే మామా. మన పాకెట్ మనీ ఖచ్చితంగా కట్ చేస్తారు. రే, వాడంటే ఏంటో రేపు చూపిస్తానన్నాడు కదరా. మనమంటే ఏంటో ఈ నైట్ చూపిద్దాం. పదండ్రా పదండ్రా. రేపు ఇంగ్లాండ్ నుండి మిలిటరీ డాక్టర్ వస్తున్నాడు. ఇక్కడి డాక్టర్స్ ఆయనకు నీ రిపోర్ట్స్ అన్నీ పంపించారు. ఆయన అవన్నీ చూసి నీ ఆపరేషన్కి రెడీ చేసుకోమన్నారంట. అందుకే ఈ డబ్బు తీసుకొచ్చానమ్మా. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, నా కూతురు మళ్ళీ నా కళ్ళ ముందు ఎప్పటిలాగే లేడి పిల్లలా చెంగు చెంగున తిరగాలి. ఈ టైంలో ఎవరొచ్చారు? ఎవరు?